మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బొద్దింకలు వస్తున్నాయంట రేపు. బొద్దింకలు అంటే ఎరికే కదా. కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ నుంచి జనంలోకి కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం పైన ఫైటు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సర్వం సిద్ధం చేసి పెట్టుకుందంట. ఆయన పేరు ఏం పేరుండే, ఆయన పేరు ఏది, అభిజిత్ అనుకుంటా. ఆయన రేపు జంతర్ మంతర్ దగ్గరనంట ధర్నా చేస్తున్నట్ట. శాంతియుతంగా ధర్నా చేస్తారంట. మరి చేనిస్తున్నా ఈ దీప్కే అంట ఆయనని. నాకైతే నమ్మకం తక్కువ. కేంద్ర ప్రభుత్వం పక్కా అలా అడ్డుకునే ప్రయత్నం అయితే పక్కా చేస్తుంది. చేయదా. ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తుంది అంటే, ఏమంటుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు ఏమంటారంటే, కాక్రోచ్ జనతా పార్టీలా అసలుకు హిందుస్థానోళ్ళు లేనే లేరు. మొత్తం పాకిస్తానోళ్ళు, ఉజ్బెకిస్తానోళ్ళు, కెజకిస్తానోళ్ళు, ఆ స్థానాలు ఈ స్థానంలో ఉన్నారు, కానీ హిందుస్థానోళ్ళు మాత్రం లేరు అనేమో ఈ బీజేపీ వాళ్ళు అంటుంది. మరి బీజేపీ వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా ఇప్పుడు మొత్తం దేశం మొత్తం. ఈ కాక్రోచ్ జనతా పార్టీలా అసలు ఇంతవరకు ఎంతమంది జాయిన్ అయ్యారు, అందులో ఉన్నోళ్ళు భారతీయులేనా లేకపోతే పక్క దేశస్తులా, మరి ఏందనేది ఒక డేటా మొత్తం తీసుకొచ్చి జనాల మధ్యలో పెడితే జనాలే చెప్పులు చేతులు పట్టుకోరు. యాడికెళ్ళి వచ్చిన వాళ్ళ బొద్దింకలో నువ్వు పాడైపోను. మా సక్కదనాల భారతదేశానికి యాడికెళ్ళో బొద్దింకను పట్టుకొస్తేవి నువ్వు నీ పార్టీలో మొత్తం పక్క దేశం వాళ్ళు ఊరంట, మన దేశం లేరంట అని జనాలే చెప్పులు చేతులు పట్టుకురా. మరి ఇలా ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు చూపారు, ఊరికనే గుండాలు ఎత్తేసి పెట్టి సరిపోయాయి. కొంతమంది నమ్ముతారు కదా. ఈ నమ్మటోళ్ళ కోసం ఏం చేస్తారంటే, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, మన దేశాన్ని ఆగం చేసేందుకు వస్తుంది బొద్దింక అనేమో ఈ బీజేపీ వాళ్ళు అంటారు. ఈ బొద్దింకోళ్ళు ఏమంటారు, ఈ భారతదేశాన్ని మొత్తం చెదలు పట్టినట్టు పట్టిరు, ఈ చెదలు తినే బొద్దింకలుగా మేము వస్తాం, భారతదేశాన్ని కాపాడుతాం మేము అనేమో కాక్రోచ్ జనతా పార్టీలో వాళ్ళంటారు. మరి ఇప్పుడు వాళ్ళని నమ్మాలన్నా వీళ్ళని నమ్మాలంటే రేపు మీటింగ్లు ఏమేమి చెప్తారు ఏం కథ అనేది మరి చూడాలి. ఇంకేమంటుండే ఆయన అంటే, ఆ దీప్కి అంటే ఆయన శాంతియుతంగానే నిరసన జరుపుతామని ప్రకటన. తొలి అస్త్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై అసమర్థుడని ధ్వజం, జవాబుదారీతనం లేదని విమర్శ. వెంటనే వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండు. సంస్థాగత రూపం సంతరించుకుంటున్న కాక్రోచ్ జనతా పార్టీ ముగ్గురు అధికార ప్రతినిధులను కూడా నియమించిందంట. ఇప్పుడు క్యాబినెట్ నుంచి తొలగించాలని వాళ్ళు అంటారు. క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నా ఇప్పుడు ఈ ధర్మేంద్ర అంటే ఆయననే పొరపాటున కూడా తొలగించే ఉపాయం చేస్తారా? ఈ కాలంలో పదవి అయితే ఉత్తగొస్తా చెప్పురే. అమ్మో, ఒక్కసారి పోతే మళ్ళీ వస్తా. అది వచ్చిన పదవిని ఎన్ని కోట్లైనా మింగాలి, ఏమైనా చేయాలి, కానీ వచ్చిన పదవిని వదులుకునే ఆలోచన లేరు, తీసేసే ఆలోచన లేరు. కానీ ఈయన మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు వాస్తవానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆయన ఏం చెప్పిండు, ఈ పార్టీ పెట్టినప్పుడు ఈ దేశంలో మొత్తం అవినీతి అక్రమాలు ఎక్కువైపోయినాయి. ఈ అవినీతి అక్రమాలు ఎక్కువైపోయి చెత్త చెదారం అంతా పేరుకపోయింది. ఈ చెత్త చెదారం తినే బొద్దింకలమై మేము వస్తున్నాం, ఇక చూడరు మీ భర్తామనేమో ఈ దీప్కే అంటే ఆయన చెప్తుండు. మరి బొద్దింకనే పెట్టుకున్నామంటే, బొద్దింక అయితే చెదల బీదలు తింటుంది కదా, భారతదేశాన్ని మొత్తం చెదలు పెట్టిపోతుంది. ఈ చెదలు తినే ఆలోచనతోటి నేను వస్తున్నామని ఆయన అంటే, లేదు ఈయన ఈ బొద్దింక అంటూ మొత్తం పాకిస్తాన్కి వెళ్ళి అందరినీ జాయిన్ అవుతారు, మన భారతదేశాన్ని ఆగం చేస్తున్నామని వీళ్ళంటారు. ఆయన ఏం చెప్పిండు, ఈ బొద్దింక పార్టీ ఆయన ఒక 5-6 అస్త్రాలు ఇచ్చి పెట్టిండు. నిజంగా కూడా వండర్ అంటే వండర్. ఈ 5-6 కనుక ఏ ప్రభుత్వమైనా నెరవేరిస్తే, అమలు పరిస్తే భారతదేశం మొత్తం సస్యశ్యామలం అయితే అవుతుండొచ్చు కూడా. ఆయన ఏం చెప్పిండు, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాలే అన్నాడు. మంచి ఆలోచనే కదా, కల్పించాలి కదా, కల్పించే ఆలోచన లేదు. మళ్ళీ పోతే అదేంది, రాజకీయ నాయకులు ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకో పార్టీలకు జంప్ కాకుండా ఉండాలి. ఓడైనా జంప్ అయితే 20 సంవత్సరాల వరకు అన్ని దూరం పెట్టాలి, ఆ పైన నిషేధించాలని చెప్పిండు. మరి మంచి ఉద్దేశమే కదా. ఇంకోటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంది, నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అయింది. అసలు దీనికి వెనకంగా ఉన్నది మొత్తం కేంద్ర ప్రభుత్వం వల్లే. ఈ కేంద్ర ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఈ నీట్ పరీక్షా పత్రం అనేది లీక్ అయిపోయింది. ఎందుకు లీక్ అయిపోతుంది, ఒకసారి కనుక ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎవరైనా కానీ ఎగ్జామ్ రాస్తే పరీక్ష పేపరు లీక్ అయిందంటే ఎంత బాధపడతారు అనేది అది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది ఆయన. అది కరెక్టే కదా. మరి మొన్న పరీక్ష పత్రం లీకేజ్ అయింది, దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం లేకుండా వచ్చినా మరి దానికి జవాబు చెప్పాలి కదా. జవాబు చెప్పేది పోంగా వాళ్ళు ఈ బొద్దికల పార్టీ అని ఎప్పుడైతే పెట్టిరో, ఈ పార్టీ పెట్టి దగ్గర ఇప్పుడు నెల అయిందా, నెల కంటే తక్కువనే కావచ్చు నాకు తెలిసి. ఈ నెల రోజుల నుంచి 2,50,00,000 మందికి పైన జాయిన్ అయ్యారంటులా ఆ పార్టీలా. కాక్రోచ్ జనతా పార్టీలా 2,50,00,000 మంది పైన జాయిన్ అయితే మరి గంతమంది ఏమక్కడ జాయిన్ కావచ్చు. మరి అంటే
ఈ ప్రభుత్వం మీద ఇసుకుపోయిన వాళ్ళు గంత మందులు అన్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఇసుకుపోయి వీళ్ళ పరిపాలన కరెంటు లేదా అని ఆలోచించి 2,50,00,000 మంది అంట. అసలు ఏ పార్టీకైనా గీత ఫాలోయింగ్ ఉండొచ్చునా? ఇంకా ఆయన బయటికే రాలేదు, ఓన్లీ ఆన్లైన్లోనే పెడితే ఒక్కొక్క దగ్గర ఆన్లైన్లలో ఆ పార్టీలో జాయిన్ అవుతందుకు పోతే ఆ సైట్ మొత్తం సర్వర్ బిజీ అని చెప్తుందంట. గంత వరకు అయిందంటే చూడురి మరి భారతదేశంలో ఏ రకంగా అవినీతి అనేది. మొత్తానికైతే రేపు ఆయన వచ్చి జంతర్ మంతర్ దగ్గర అయితే ధర్నా చేస్తారన్న శాంతియుతంగా. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ సర్కారు నరేంద్ర మోడీ సర్కారు మరి క్షీణిస్తున్న కర్మజాలి కనుక వాళ్ళని అడ్డుకుంటే ఇంకా లుక్సాన్ అయినట్టే, బీజేపీ వాళ్ళకి లుక్సాన్ అయినట్టే. ఆయన ధర్నా చేయనియాలి, ధర్నా చేసినాక ఆయనకి ఏం మాట్లాడతాడు ఏం కథ, ఆయన కోసం దాదాపుగా భారతదేశమే కాదు చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా చూస్తున్నాయట. అరే పలానా దేశంలో అంట ఏదో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందంట, వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ ఆలోచన ఏందని చూద్దామని ఇందామని చాలామంది ఎదురు చూసుకుంటున్నారు.